ప్రియమైన దేవుని పిల్లలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటల్ని ఆలోచించడానికి, ఆయనకు దగ్గర కావడానికి, ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకోవడానికి దేవుడు మనకి ఒక చక్కటి అవకాశాన్ని దయచేశారు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈ భూమి మీద క్రైస్తవ జీవితం, మనం ప్రారంభించిన క్రైస్తవ జీవితం మొదలైందే మన మనస్సు మార్పుతో కదా. క్రైస్తవ జీవితం ఎలా మొదలైంది మన బ్రతుకులో? మన మనస్సు మార్పుతో. అంటే ఎప్పుడైతే మన మనస్సు అనేది మార్పును కోరుకుందో, మన మనస్సు ఎప్పుడైతే మార్పును కోరుకుందో అప్పుడే మన జీవితం ప్రారంభమైంది. క్రీస్తులో మనం మార్పును కోరుకొని మారాలన్న సదుద్దేశంతో, మారాలన్న ఆలోచనతో, మార్పును స్వాగతిస్తూ, మార్పుకు స్వాగతం పలుకుతూ, మార్పును ఆహ్వానిస్తూ ఈ సరికొత్త నూతనమైన జీవితంలోనికి అడుగుపెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనం మార్పును ఆహ్వానించామో అప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గతాన్ని మరిచిపోవడం. ఎప్పుడైతే మార్పుకు స్వాగతం పలికామో అప్పుడు మనం ఏం చేయాలి? గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి, గతాన్ని పూర్తిగా విసర్జించాలి. గతం తాలూకు ఆలోచనలు కానీ, గతం తాలూకు లేకపోతే ఆ భావాలను కానీ మనలో ఉండవలసిన అవసరత లేదు. ఎందుకంటే గతాన్ని మనం విడిచిపెట్టేశాం. మరలా వాటిని జ్ఞాపకం చేసుకుని, మరలా వాటిని గుర్తు చేసుకుని, మరలా వాటి గురించి ఆలోచించి పాత రోత జీవితం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరత ఇంకా లేదు. ఎందుకంటే మనం నూతనంగా జన్మించిన వారము, నూతన పరచబడి కొత్త జన్మను పొందుకొని ఇక్కడికి వచ్చిన వారము, అనగా క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు రాజ్యములోనికి అడుగుపెట్టిన వారము. కానీ చాలా సందర్భాల్లో, ఉదయకాలం కూడా నేను మాట్లాడాను మనస్సు చేసే మాయాజాలం గురించి. చాలా అద్భుతమైన సందర్భం యూట్యూబ్లో ఉంది, మీరు కూడా వినండి. మనస్సు చేసే మాయాజాలం చాలా భయంకరమైన మాయాజాలం చేస్తుంది మన మనసు. మారిన మనసు, మనదే మనసు మాయాజాలం చేసే మనసా, మారిన మనసా? మారిన మనసు. మారిన మనసు కూడా మాయాజాలం చేస్తుందా? మారని మనసు మాయాజాలం చేస్తుందా, మారిన మనసు మాయాజాలం చేస్తుందా? మీరు చెప్పాలి. మారని మనసు మాయాజాలం చేస్తుందా, మారిన మనసు మాయాజాలం చేస్తుందా? మారిన మనసు, మారని మనసు, ఏ మనసైనా అసలు మనసు అంటేనే మాయాజాలం చేసేది. అందుకే ప్రభు అంటాడు, మీ మనస్సును నడుము కట్టుకుని అంటాడు. కట్టకపోతే ఏంటి పరిస్థితి? దాని పరిస్థితి ఏంటంటే, కట్టకపోతే మరలా మాయాజాలం చేస్తుంది. ఆ మనస్సు అనేదే మాయాజాలం చేసేది కనుక మీ మనస్సు అనే నడుమును ప్రతి ఒక్కరు ఏం చేయాలన్నాడు దేవుడు? కట్టుకోండి. మీ మనస్సు అనే నడుమును దేవుని వాక్యంతో కట్టుకోకపోతే అది మిమ్మల్ని మాయ చేస్తూనే ఉంటుంది, మోసం చేస్తూనే ఉంటుంది, దారి తప్పిస్తూనే ఉంటుంది. చాలామంది చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు మనకు సమాజంలో కనబడతారు. ఇప్పుడు మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కూర్చున్న మీ అందరూ మారు మనసు పొందిన వాళ్ళే, లేకపోతే ఇక్కడికి రారు కదా. అవునా కదా? రైట్. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ మారు మనసు పొందిన వాళ్ళే, కానీ రకరకాల మనస్తత్వాలు కలిగి ఇక్కడికి వచ్చారు. మీ అందరిది ఒకే విధమైన మనసు కాదు, మీ అందరికీ ఒకే విధమైన మనస్తత్వం కాదు. రకరకాల మనస్తత్వాలు కలిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. కానీ ఓవరాల్గా మీ గురించి నేను చెప్పాలంటే వీళ్ళందరూ మారు మనస్సు పొందిన వాళ్ళే అని నేను చెప్తాను. ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, మారు మనస్సు పొందినవాని మనసే ఎక్కువ మాయాజాలం చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి అన్నాడు. మీ మనస్సు అనే నడుమును కట్టుకోకపోతే ఎక్కువ మీ మనస్సు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి, గతాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది. మన మనసు అక్కడే పరిపరి విధాల ఆలోచనలు చేసి అర్ధాంతరంగా దారి తప్పిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తాను. మనిషికి ఉన్న స్వభావం ఏంటంటే, అతని మనసు చేసే మాయల్లో కొన్ని మాయలు మీకు చెప్తాను.
మనిషికున్న స్వభావం ఎప్పుడు గతాన్ని తవ్వుకుంటూ ఉంటాడు. గతాన్ని ఏం చేస్తాడు? తవ్వుతాడు. ఈ గతాన్ని తవ్వుకునేటువంటి స్వభావం మనసుకుంది కనుక, అంటే గతాన్ని నెమరు వేసుకునేటువంటి స్వభావం మనసుకుంది కనుక మనశ్శాంతిని కోల్పోతాడు. ఎవడైతే జరిగిపోయిన దాని గురించి మాటిమాటికి ఇంకా చింతిస్తున్నాడో, ఎవడైతే తన మనస్సును ఇంకా బాధపరుచుకుంటున్నాడో, కోల్పోయిన దానికోసం ఇంకా ఏడుస్తున్నాడో, దానికోసమే ఇంకా తప్పిస్తున్నాడో, వాడి మనస్సు వాడిని ఏం చేస్తుంది? మాయ చేస్తుంది, అడియాసల వైపుకు నడిపిస్తుంది. ఇవి సినిమాల్లో చూపిస్తే మనకి హిట్లా కనబడతాయి. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి దేవుడు దాన్ని ఫట్ అంటాడు, హిట్ అంటాడు. మీకు సినిమాల్లో చూస్తే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడట దేవదాసు. ఆ అమ్మాయి అతనికి దక్కలేదట. అక్కడ నుంచి దేవదాసు మందు తాగటం మొదలుపెట్టాడట. ఈ దేవదాసు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయి కాపురం చేసుకుంటుంది, ఆ అమ్మాయి పిల్లలు కంటుంది, ఆ అమ్మాయి పిల్లలకు పెళ్ళి అవుతుంది, ఆ అమ్మాయికి మనవలు పుడతారు, మనవలను ఎత్తుకుంటుంది, ఆడుకుంటుంది. కానీ దేవదాసు మాత్రం దేవదాసులాగే ఉంటాడు. ఇంకా అక్కడ ఏమైనా జరిగిపోనివ్వండి, కానీ దేవదాసు ఇంకెక్కడున్నాడు? ఆ మందు సీసా దగ్గరే ఉన్నాడు. అంటే జరిగిపోయిన సంగతిని తలుచుకుంటూ జీవితం విలువ తెలియక దానినే గుర్తుపెట్టుకుని పదే పదే దాని గురించి ఆలోచిస్తూ బాధపడేటువంటి స్వభావం. గతాన్ని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు, జీవితాన్ని ఆనందించలేకపోతున్నారు, వచ్చే సంతోషాన్ని స్వీకరించలేకపోతున్నారు, అలా దేవునిలోనూ ఎదగలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవడికో నేను గతంలో అప్పిచ్చాను, ఆ లక్ష నాకు తిరిగి ఇవ్వలేదు, అప్పిచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది, వాడు బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను, కానీ నాకు ఎప్పుడు ఆ లక్ష గుర్తొస్తుంది. అది నువ్వు ఇంకా వాడు ఎవడో నువ్వు తీసుకోవు, నువ్వు మర్చిపోవా అంటే ఇంక నేను మర్చిపోలేను. ఇదొక రకమైన స్వభావం. ఎప్పుడో ఏదో జరిగింది, అది నా మైండ్లోనే ఉండిపోయింది, ఇంకా అది నా మైండ్లోంచి పోవట్లేదు, పదే ఆ పుండు రేపుతూ ఉన్నాను. ఆ పుండు రేపటం వల్ల ఆ పుండు తగ్గుతుందా? చేతికి దెబ్బ తగిలింది. సాధారణంగా శరీరం యొక్క స్వభావం ఏంటంటే దెబ్బ తగిలిన తర్వాత కాసేపటికి కొన్నాళ్ళకి అది ఏమైపోద్ది? దాని మీద పొర, ఆ త్వచం అనేది ఏర్పడి అది అలా మూసుకుపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక చిన్న పొలముక్క తీసుకొచ్చి మళ్ళీ ఇలా అన్నావు, మళ్ళీ ఏమవుతుంది? యథాస్థితికి వచ్చేస్తుంది. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ అది తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ఇలా అన్నావు, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. దీనివల్ల నీకు ఏదైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. సో మనిషి మనసు కూడా రకరకాల గారడీలు చేయటం వల్ల, అంటే కట్టుకోకపోవటం వల్ల, ఈ గారడీల్లోనికి మనిషిని నడిపించేసి ఉన్న సంతోషాన్ని కూడా తీసేసి వాడిని ఒక బాధాకరమైన పరిస్థితిలోనికి నెట్టేస్తుంది. సో దానివల్ల అతడు ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాడు. కొంతమందికి జీవితం జీవించడం ఇబ్బందిగా ఉంటుంది. జీవితాన్ని జీవించడానికి ఇబ్బంది పడి ఏం చేసుకుంటారు? వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకుంటారు. అంటే వాళ్ళకి జీవితాన్ని జీవించడమే ఇష్టం లేనంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే అది వాళ్ళ మనస్సు చేసినటువంటి మాయాజాలం. ఎప్పుడూ కూడా దేవుడు చెప్పినటువంటి సూత్రాలు ఫాలో అయితే అప్పుడు మన జీవితం హ్యాపీగా ఉంటుంది, మన జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది, మనం దేవునిలో వర్ధిల్లుతాం, మనం చక్కగా ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఈ భూమి మీద ఆనందంగా జీవించి, ఇష్టపడి జీవించి ఆ జీవితాన్ని సంతోషమయం చేసుకోగలుగుతాం. దేవునిలో ఆత్మ సంబంధంగా ఏ సంతోషం అయితే ఆత్మఫలముగా మనకి పరిచయం చేయబడిందో, ప్రేమ, సంతోషము అన్నాడు కదా, ఆత్మ సంబంధమైన సంతోషం. ఆ సంతోషాన్ని నిత్యము అనుభవిస్తూ దేవుల్లో వర్ధిల్లేటువంటి అవకాశాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఎప్పుడైతే జీవితాన్ని వర్తమానంలో జీవిస్తూ ఆనందిస్తూ ఉంటామో అప్పుడు. ఎప్పుడైతే గతాన్ని గురించి నెమరు వేసుకుంటూ, గతాన్ని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటామో, ఆ తాలూకు జ్ఞాపకాలు ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతూ అవి మనం పెంట మోసినట్టు మోస్తూ ఉన్నంతకాలం మనం జీవితాన్ని జీవించలేము. మన జీవితంలో ఆనందం ఉండదు, మన జీవితంలో సంతోషం ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట, సైకాలజిస్టులకు కూడా అర్థం కాని ఒక అద్భుతమైన మాట ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒకసారి చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి చూడండి జాగ్రత్తగా. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అన్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట గురించి? ఏ నాటి కీడు ఆ నాటికి చాలును, ఏ నాటిది ఆ నాటికి
చాలు. ఏ రోజుది ఆ రోజే అని ప్రభు చెప్తే గత సంవత్సరమే, అంతకుముందు సంవత్సరమే, అంతకుముందు సంవత్సరమే, ఈ సంవత్సరాలన్నీ తీసుకొచ్చి నానెత్తినేసుకుని అవి మర్చిపోకుండా ఇంకా గుర్తుపెట్టుకుని వాటి గురించి బాధపడుతూ బుద్ధిహీనత అనేది కాదా ఇది? జరిగిపోయిన దాని గురించి బాధపడేవాడు బుద్ధిహీనుడు, బుద్ధి శూన్యుడు. రేపటిని గురించి భయపడేవాడు అజ్ఞాని. ఏ రోజు జీవితాన్ని ఆ రోజు జీవిస్తూ ఆ జీవితాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవాడు జ్ఞాని. ఎప్పుడైతే మన మనస్సును మనం కలవరానికి గురి చేసుకుంటామో మనం దేవుల్లో ఎదగలేం, ఆత్మీయంగా వర్ధిల్లలేం, జీవితం మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ ఇంట్రెస్ట్ పోయి ఆ జీవించే ఆనందాన్ని, జీవితంలో ఉన్న ఆనందాన్ని సంపూర్ణంగా కోల్పోయి మనం అనవసరంగా అపవాదికి చోటిచ్చి మన మనస్సును దుఃఖంతో, విచారంతో నింపుకొని కృంగదీసుకుని వాడికి లొంగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మన మనస్సును కృంగదీసుకుంటూ విచారంతో నింపుకుంటూ ఉంటామో వాడు ఖచ్చితంగా ఎర్రవేసి మనల్ని పట్టుకుంటాడు. అక్కడ నుంచి మనల్ని ప్రభువులో వర్ధిల్లనివ్వడు, ప్రభువులో ఎదగనివ్వడు, వాక్యాన్ని ధ్యానించలేం, వాక్యానుసారంగా జీవించలేం. దీని అంతటికీ కారణం ఏంటంటే నీ మనస్సుకు నువ్వు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాకే తప్పు. ఏనాటికి ఆ నాటికి చాలు అన్నాడు. కానీ మనం జరిగిపోయిన విషయాలు తలుచుకుని మరీ ఏడుస్తాం. చాలా సందర్భాల్లో జరిగిపోయిన విషయాలు తలుచుకుని మరలా బాధపడతాం. దాని గురించి ఇంకా ఎక్కువ గుర్తు చేసుకుని గొడవలు పడతాం కదా. సాధారణంగా ఈ కుటుంబాలలో జరిగే గొడవలన్నిటికీ కారణం గతాన్ని తవ్వుకోవటం అని ఒక మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణలో తేలినటువంటి వాస్తవం. నిజం. ఏ కుటుంబంలోనూ కూడా భవిష్యత్తు గురించి గొడవలు పడరు. దేని గురించి గొడవలు పడతారు? గతాల్ని తవ్వుకుని గొడవలు పడేవాళ్ళు ఎక్కువ. భార్యాభర్తలని తీసుకోండి, ముఖ్యంగా భార్యాభర్తలను తీసుకోండి. వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందనుకోండి, దేనికోసం ఆ గొడవ జరుగుతుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి పేపర్ పెన్ తీసుకుని ఆ రోజు ఈ గొడవ ఎందుకు జరిగింది అని రాయడం ప్రారంభించండి. దేని గురించి? భవిష్యత్తు గురించా? వీళ్ళిద్దరు గొడవ ఎందుకు పడ్డారు? భవిష్యత్తు గురించి గొడవ పడ్డారా? నో. మరి దేని గురించి? గతాన్ని తవ్వుకుని. తండ్రి కొడుకులు గొడవ పడుతున్నారు గతాన్ని తవ్వుకుని. అర్థమవుతుందా? స్నేహితులు గొడవ పడుతున్నారు దేన్ని తవ్వుకొని? గతాన్ని తవ్వుకొని. అంటే గతాన్ని వీళ్ళు మర్చిపోలేదు. ఇంకా ఈనాటికి ఆ నాటికి చాలు అంటే ఇట్స్ ఓవర్, అది అయిపోయింది. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగని రేపటి గురించి చింతించాల్సిన అవసరత లేదు. మీ జీవితాన్ని మీరు జీవించండి. పెద్దలు చెప్తూ ఉంటారు, చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, జరిగిందంతా మంచికే జరిగింది, జరగబోయేది కూడా మంచికే జరగబోతుంది. దాన్ని మనం అలా పాజిటివ్గా ఆలోచిస్తూ జీవితాన్ని జీవించటం వలన మనం మంచిగా దాన్ని సాధించి మన వశం చేసుకుని చక్కగా జీవితాన్ని మన చేతుల్లో పెట్టుకుని మన మనస్సును స్వాధీనపరుచుకుని మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం, పరలోక ప్రయాణంలో ముందుండగలుగుతాం. ప్రతి మనిషికి కూడా ఒక చక్కటి నిరీక్షణ అనేది కావాలి ప్రియులారా. మన మనస్సును మోసం చేసుకునే పరిస్థితి ఉండకూడదు. ఒక నిరీక్షణ కావాలి. ఇప్పుడు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. అదేంటో తెలుసా? నేను మనస్సు మారిన వాడను. అర్థమవుతుందా? నేను మనస్సు మారిన వాడను. ఒకప్పుడు నా మనస్సు వేరు, ఇప్పుడు నా మనస్సు వేరు. మనస్సు మారినటువంటి నేను ఈ మారిన మనస్సుతో నా ప్రయాణాన్ని చక్కగా కొనసాగిస్తే దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవితాన్ని ఒకరోజు నేనేం చేస్తాను? పొందుకుంటాను. ఆ నిత్య జీవితాన్ని నేను పొందుకున్నప్పుడు యుగయుగాలు నేను ఆనందంగా ఉంటాను. అంటే నాకు వచ్చేవి మంచి రోజులా చెడ్డ రోజులా? చెప్పండి. మీ అందరికీ రాబోయేవి మంచివా చెడ్డ రోజులా? మంచి రోజులా చెడ్డ రోజులా? మీకు రాబోయేవి మంచి రోజులే కదా. ఎందుకంటే ప్రభు రాకడ, నిత్య జీవితం, సంతోషం, ఆనందం, యుగయుగాలు ఆ సంతోషంలో మనం ఉంటాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. సో మన బ్రతుకు ముగిసిపోయిన తర్వాత ముందున్నదంతా కూడా మొసళ్ళ పండగ కాదు, ముందున్నదంతా మంచి రోజే, ముందున్నదంతా మంచిదే. సో ఈ పాజిటివ్ ఆలోచనలతో నాకు భవిష్యత్తులో మంచి జరగబోతుంది, భవిష్యత్తులో నేను సాధించబోతున్నాను, భవిష్యత్తులో నేను గెలవబోతున్నాను, భవిష్యత్తులో నేను ఇంకా ఆనందంగా ఉంటాను, భవిష్యత్తులో నేను ఇంకా సంతోషంగా ఉంటాను. ఇది దీన్నే ఆశావహ దృక్పథం అంటారు. ఆశావహ దృక్పథం. ఈ దృక్పథాన్ని బైబిల్ గ్రంథం చెబుతుంది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము మీ యందున్న విశ్వాసము. దేని కొరకైతే మీరు నిరీక్షిస్తున్నారో రాబోయే ఆ లోకం,
ఆ సంతోషం. అందుకే ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. భక్తులు చూడండి ఎంత పాజిటివ్గా ఉన్నారో. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, కృంగిపోతున్నారు, దెబ్బలు పడుతున్నాయి, అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ ఫ్యూచర్ అంతా హ్యాపీయే కదా, పడితే పడిని మర్చిపోయాడు దాన్ని. ఫ్యూచర్ అంతా హ్యాపీయే కదా, రాబోయేదంతా హ్యాపీయెస్ట్ లైఫ్ కదా, రాబోయేదంతా మంచి జీవితం కదా, ఆ జీవితం కోసం ఈ దెబ్బ నాకు గుర్తులేదు, ఆ జీవితం కోసం ఈ కష్టం నాకు గుర్తులేదు, ఆ జీవితం కోసం ఈ కన్నీళ్ళు నాకు గుర్తులేవు, ఆ జీవితం కోసం ఈ సంతోషం తప్ప, ఆ సంతోషం మీద దృష్టి పెట్టాను తప్ప నాకు ఈ బాధలు దుఃఖాలు ఏవి నన్ను వెంటాడట్లేదు. ఇది ఆశావహ దృక్పథం. దట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. సో భక్తులందరూ కూడా ఆ పాజిటివ్ కోణంలో జీవితాన్ని చూశారు. మరి మనం ఏ కోణంలో చూస్తున్నాం జీవితాన్ని? నెగిటివ్ కోణంలో చూస్తున్నాం. నెగిటివ్ కోణంలో ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు చింతిస్తూ, ఎప్పుడు గతాన్ని తవ్వుకుంటూ, అర్థం పర్థం ఆలోచనలతో, అర్థం పర్థం భయాలతో, విశ్వాసాన్ని కోల్పోయి, రాబోయే లోకం మీద దృష్టి పెట్టలేక, ఉన్న జీవితాన్ని జీవించలేక, దాన్ని పాడు చేసుకుంటూ, అస్తవ్యస్తం చేసుకుంటూ, అనవసరంగా మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, నాకు విచిత్రం అనిపించింది, ఇలా కూడా ఆలోచిస్తారా అని. ఫోన్ చేసింది, అన్నయ్య వందనాలు. వందనాలు అమ్మ, చెప్పు. అన్నయ్య నేను బాప్తిస్మం పొంది 2 సంవత్సరాలు అవుతుంది. మంచి తల్లి, చెప్పు. అంటే అన్నయ్య నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, 2 ఏళ్ల ముందు నేను ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చినప్పుడు, 3 ఏళ్ల ముందు, అంతకుముందు నేను ఇప్పుడు గల్ఫ్ కంట్రీకి వచ్చాను, 2 ఏళ్ళు అవుతుంది నేను బాప్తిస్మం పొంది. అంతకుముందు నేను చాలా ఘోరమైన పాపాలు చేశాను, ఘోరంగా బ్రతికాను, ఘోరంగా జీవించాను, దేవుడు నన్ను క్షమించాడంటారా అని ఇప్పుడు అడుగుతుంది. బాప్తిస్మం పొంది 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు. 2 ఏళ్లకు ముందు ఈవిడ చేసింది పాపం. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత వాక్యం నన్ను అడుగుతుంది, దేవుడు నన్ను క్షమించాడంటారా అని. చూసారా? అంటే ఈమె గతాన్ని అసలు మర్చిపోలేదు, దాన్ని ఇంకా నెమరు వేసుకుంటూ, దాన్ని ఇంకా మైండ్లో పెట్టుకుని, దాన్ని మోసుకు తిరుగుతుందనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన రోజును, మరలా జరిగిపోయిన విషయాల్ని బుర్రలో చోటిచ్చి మనం దాని గురించి ఇంకా ఆలోచించి మన మనసు పాడు చేసుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అది జరిగిపోయింది, మనం మార్చలేము. జరిగిపోయిందని మనం మార్చగలవా? నువ్వు మార్చగలవా? నీ వల్ల అవుతుందా? నో. జరిగిపోయిందని నువ్వు మార్చలేవు. భవిష్యత్తును నువ్వు ఎలా ఉంటుందో నువ్వు చూడలేవు. నీ చేతిలో ఉన్నది ఏది? ఈరోజే. అందుకే ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్నాడు ప్రభు. ఎంత జ్ఞానవంతుడు చూడండి మన ప్రభు, ఎంత జ్ఞానవంతుడండి. రేపటి గురించి చింతించి నీ మనసు పాడు చేసుకోకు, గతాన్ని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఏనాటికి ఆనాటికి చాలు, వర్తమానంలో జీవించడం నేర్చుకో అని ప్రభు మనకు చెప్పాడు. వర్తమానంలో జీవించడం నేర్చుకొని ప్రభు చెప్తే, గతాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నా పాపాలు దేవుడు క్షమించాడంటావా? అసలు ఎంత భయంకరమైన అనుమానమో తెలుసా అది? అది కూడా మనసు చేసే మాయాజాలమే. దేవుడు నిన్ను క్షమించడేమో, మనుష్యులు నిన్ను క్షమించలేకపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను క్షమించకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఒక్కసారి నువ్వు మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువాని శరణు కోరితే, ఆ తండ్రి కనికర సంపన్నుడు, మనల్ని క్షమించక మానడు. అసలు మన పాపాలను ఆయన జ్ఞాపకం కూడా చేసుకొని అంటున్నాడు. చూస్తారా వచనం? ఒకసారి వచనం చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో ఆ వచనం చదివితే ప్రియులరా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అసలు మీ పాపములను నేను జ్ఞప్తికి కూడా తెచ్చుకోను అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఆయన మనస్సు మనకు తెలియాలి. 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం చూడండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీయులతో ముందుగానే దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన విషయం చూడండి. ఏం చెబుతున్నాడు? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఏం చేస్తున్నాను? తుడిచి వేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అని దేవుడు చెబుతున్నాడు. మనమేమనుకుంటాం? అప్పుడు చేసిన ఆ పాపానికి శిక్ష, ఇప్పుడు చేసిన ఈ పాపానికి శిక్ష, అప్పుడు చేసినది, అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వర్తమానాన్నే చూస్తాడు తప్ప గతాన్ని చూడు ప్రియులరా. ఇప్పుడు ఈ వర్తమానంలో స్టిల్ నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆయనకి ఇంపార్టెంట్. నువ్వు నిన్న ఎలా ఉన్నావు అనేది కాదు ఆయనకి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అది కావాలి ఆయనకి. ఈరోజు నువ్వు మారు మనసు కలిగి ఉన్నావా లేదా? ఈరోజు నువ్వు పశ్చాత్తప్తుడివై పశ్చాత్తప్తురాలివై ఆయన వైపు తిరిగావా లేదా? ఈరోజు నువ్వు ఆయన కొరకు నిలబడ్డావా లేదా? ఈరోజు నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావా లేదా? ఇప్పుడు నీ వర్తమాన జీవితం చక్కగా కొనసాగుతుందా లేదా? అదే దేవుడు చూస్తాడు తప్ప నా బిడ్డ గతంలో ఎలాంటి వాడు, ఈమె గతంలో ఏం చేసింది, ఇతడు గతంలో ఏం చేశాడు, గతాన్ని తవ్వుకునే స్వభావం మనుషులకు ఉంది తప్ప దేవునికి లేదు. ఎందుకంటే మనిషి అజ్ఞాని, దేవుడు జ్ఞాని.
గతాన్ని తవ్వుకోవటం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు, కానీ మనిషికి చింత మిగులుతుంది, బాధ మిగులుతుంది, ఆవేదన మిగులుతుంది, సంతోషాన్ని పూర్తిగా కోల్పోతాడు. అది ఎరిగిన దేవుడు అంటున్నాడు, నీ గతాన్ని నేను పట్టించుకోవట్లేదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాని గూర్చి బోధనొందుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు అన్నాడు. జాగ్రత్తగా చూడండి, మన పాపాలని దేవుడు ఇక ఎన్నడూను జ్ఞాపకమే చేసుకోను అంటున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా, గుర్తుపెట్టుకుంటే నిన్ను ప్రేమించగలనా చెప్పు? గుర్తుపెట్టుకుంటే నేను నిన్ను ప్రేమించగలనా? నో. నేను గుర్తుపెట్టుకుంటే నేను నిన్ను ప్రేమించలేను. ఎప్పుడు కూడా మనకిష్టమైన వారు, మనం ఎవరినైతే అతిగా ప్రేమిస్తున్నామో వాళ్ళ దోషాలు మనం మర్చిపోతాం. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రేమ అనేకమైన దోషములను కప్పును. అంటే మర్చిపోయామండి. మర్చిపోయాం కాబట్టి వాళ్ళని ఏం చేయగలుగుతున్నాం? ఇంకా ప్రేమించగలుగుతున్నాం. గుర్తుపెట్టుకున్నామంటే ప్రేమించలేదన్నమాట. గుర్తుపెట్టుకున్నాం, ఇంకా గుర్తుపెట్టుకుని అదే పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ డిపెండ్ అవుతున్నావు అంటే, దాని మీదే మాట్లాడుతున్నావు అంటే, దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకా ప్రేమించలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు మర్చిపోయావో, ఆ గతాన్ని ఎప్పుడైతే మర్చిపోయావో నువ్వు ప్రేమించగలుగుతావు. ఆ ప్రేమలో ఆనందంగా ఉంటావు, ఆ ప్రేమలో వర్ధిల్లుతావు, ఆ ప్రేమలో సంతోషిస్తావు, ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తావు. కానీ ఎప్పుడైతే గతాన్ని ఇంకా తవ్వుకుంటూ ఆ పుండు రేపుకుంటూ ఉంటావో అక్కడ ప్రేమ లేదు. ఎందుకంటే ప్రేమ దోషాన్ని ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ లేకపోతే దోషాలు ఏమవ్వవు? కప్పబడవు. ఇంకా దాన్ని రేపుతున్నావు అంటే నీ మనసుని మాయ చేస్తుంది. ఇంకా దాన్ని గుర్తు చేసుకుంటున్నావు అంటే నీ మనసుని మాయ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏనాటి కీడు ఆనాటికి చాలు. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. మీరు దేవునిలో నిలబడాలి అంటే, దేవుని కొరకు వర్ధిల్లాలి అంటే, దేవునిలో సంతోషంగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని గడపాలి అంటే, ఒక 24 గంటలు పూర్తయిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేసేయాలి. ఏ రోజు అకౌంట్ ఆ రోజు ఏమైపోవాలి? క్లోజ్ అయిపోవాలి. అది ఏదైనా సరే, ఏ రోజు అకౌంట్ ఆ రోజు క్లోజ్ అయిపోతుంది అనుకోండి, మీరు హ్యాపీగా దేవునిలో వర్ధిల్లుతారు, హ్యాపీగా జీవించగలుగుతారు. ఈరోజు నేను ఏం మర్చిపోవాలి? ఈరోజు నేను ఏం గుర్తుపెట్టుకోవాలి? రాత్రి పడుకునే ముందు ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఒక బుక్ మెయింటైన్ చేసి ఈరోజు నేను మర్చిపోవాల్సిన విషయాలు ఏంటి మర్చిపోండి, అక్కడ రాయకండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా పుస్తకం తీసినప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి. నెంబర్స్ మాత్రం ఇచ్చుకోండి. ఈరోజు నేను మర్చిపోవాల్సిన విషయాలు 1 2 3 4, ఒక 4 విషయాలు ఈరోజుతో మర్చిపోయాను, వాటిని కొట్టేయండి, అయిపోయింది. ఏది మర్చిపోతున్నావు ఆ కంటెంట్ మాత్రం రాయకండి. ఎందుకంటే మళ్ళీ రాస్తే ఎప్పుడైనా పుస్తకం తీసినప్పుడు ఏమవుతుంది? ఆ దరిద్రం అంతా మళ్ళీ గుర్తొస్తుంది. సో ఆ నెంబర్స్ ఏవైతే రాసుకున్నట్టు కొట్టి పడేసావు, వాటిని మర్చిపోయావు. ఏవి గుర్తుపెట్టుకోవాలి వాటిని రాసుకోండి. ఇవి నా జీవితానికి అవసరం అనుకుంటే వాటిని గుర్తుపెట్టుకోండి. సో అది నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేదిగా ఉండాలి, నేను స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి, నీకు బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి, నీకు శక్తినిచ్చేదిగా ఉండాలి, మీ మధ్య ప్రేమను పెంచేదిగా ఉండాలి, మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి, నీ ప్రభువులో వర్ధిల్లటానికి ఉపయోగపడేదిగా ఉండాలి. అవి ఏవైనా ఉంటే మాత్రం వాటిని చక్కగా రాసుకోవచ్చు. ఏదైతే మనకు వద్దో దాన్ని మనం ఒక నెంబర్గా ఇచ్చి కొట్టేసుకుంటే అక్కడితో అది ఏమైపోయింది? అకౌంట్ ఏమైపోయింది? ఆ రోజుతో టాలీ అయిపోయింది. రేపు పొద్దున లేచావు ఫ్రెష్ డే, చెత్తంతా మనసులో లేదు. ఈరోజు కూడా నేను దేవుని కొరకు బ్రతకాలి, ఒక దినాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన మాటల ప్రకారంగా నేను జీవించాలి. ఈ జీవితం జీవించడం ఒక కళ, ఒక అద్భుతమైన కళ. ఈ జీవితాన్ని జీవించడం, అది దేవుని వాక్యంతో ఈ జీవితాన్ని నింపుకొని జీవించడం ఒక అద్భుతమైన కళ. ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నా బ్రతుకులో జరుగుతూ, ఒక ఆనందాన్ని నేను అనుభవిస్తూ, ఒక సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఈ జీవితంలో ముందుకెళ్ళిపోతున్నాను. ఇది మనకు కావాల్సినటువంటి అంశం. ఇది నిజంగా మీకు ఈ విషయం మీద మంచి అవగాహన ఉంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలు అని ప్రభువు చెప్పిన మాటను బట్టి ప్రతిరోజు ఆనందంగా ప్రభువులో వర్ధిల్లుతూ మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతారు. లేదు, నేను ఆ భారాన్ని ఇంకా మోసుకుంటాను, ఆ భారాన్ని ఇంకా మోసుకుని తిరుగుతాను, ఆ భారం ఇంకా నా తల మీదే ఉంటుంది, నేను దించుకోలేకపోతున్నానంటే అది మూర్ఖత్వం, అది మనసు చేసే మాయాజాలం. ఇందులో చాలా విషయాలు ఉంటాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, కోప్పపడుడి కానీ పాపం చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే సూర్యుడు అస్తమించడం అనేది ఆయన పెట్టినటువంటి టార్గెట్. ఈ కోపం అనేది ఎప్పుడు వచ్చింది?
సూర్యుడు ఉదయించాక వచ్చింది, అంతే కదా? బాగా ఆలోచించండి, కోపం ఎప్పుడు వచ్చింది? సూర్యుడు ఉదయించాక వచ్చింది. ఇప్పుడు సూర్యుడు అస్తమించే టైం రాబోతుంది. సూర్యుడు ఎప్పుడు ఉదయించాడంటే ఉదయం. మనకు మధ్యలో ఎప్పుడో కోపం వచ్చేసింది, దేనికో ఏదో జరిగింది, సంథింగ్ ఏదైనా జరగనివ్వండి. కానీ సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు ఏమవబోతున్నాడు? అస్తమించబోతున్నాడు. ఈ సూర్యుడు అస్తమించే టైం వచ్చేసరికి నీ కోపం ఉండకూడదు అన్నాడు. అంటే ఏ నాటికీడు ఆ నాటికి చాలును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. దీన్ని మళ్ళీ రేపటికి ట్రాన్స్ఫర్ చేయకండి. మళ్ళీ దీన్ని రేపటికి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ రేపు కూడా అంతా చీకటి అయిపోతుంది. రేపు ఇంకా నీ జీవితంలో మొత్తం కోల్పోయే పరిస్థితి రావచ్చు. నీ జీవితంలో ఉన్న ఆనందాలన్నీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి రావచ్చు. నీ జీవితాన్ని నువ్వు జీవించలేక చతికిల పడిపోయే పరిస్థితి రావచ్చు. నువ్వు వర్ధిల్లలేక విశ్వాస జీవితాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి మనస్సును అడ్డు పెట్టుకుని సాతాను చేసే మాయాజాలం ఏదైతే ఉందో ఆ మాయాజాలాన్ని గుర్తించిన వాడే నిజమైన క్రైస్తవుడు. వాడే జీవితాన్ని చక్కగా జీవించగలుగుతాడు. వాడు జీవితంలో అన్నీ గెలవగలుగుతాడు. వాడు జీవితంలో సంతోషాన్ని మూటగట్టుకుంటాడు. ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా ఆలోచిస్తాడు. దాన్నే పాజిటివ్ దృక్పథం అంటారు. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే అది నా మంచికే జరిగింది, ఇంకా నేనేం చేయాలి, ఇంకా మంచిగా ఎలా ఉండాలి, ఇంకా మంచిగా దీన్ని ఎలా మలుచుకోవాలి. కాలికి వెళుతుంటే రాయి తగిలింది, గోరు లేచిపోయింది, కాలు నరికేసుకుంటామా? పరిష్కారం అదేనా? చెప్పండి. మనం స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక రాయి తగిలింది, కాలి బొటన వేలు గోరు పైకి లేచిపోయి నిలబడింది, బ్లడ్ వస్తుంది, గోరు దాదాపుగా ఊడిపోయే పరిస్థితి వచ్చింది, మాంసం కనబడుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కాలు ఉంది కాబట్టి గోరు ఉంది, కాలుతో నడుస్తున్నాం కాబట్టి అది కాలు పొడవైపోయింది కాబట్టి రోడ్డుకి తగిలేసింది. కొంచెం షార్ట్ చేసేస్తే ఈజీ అయిపోద్ది అనుకుంటావా? నో, కట్టు కడతాం. కట్టు కడితే దాని అర్థం ఏంటో తెలుసా? గోరు తిరిగి మొలుస్తుంది అనే ఒక నిరీక్షణ ఉంది అక్కడ. కట్టెందుకు కట్టాం? మనం కోల్పోయిన గోరు ఏమవుతుంది? మరలా తిరిగి మొలుస్తుంది. అది అక్కడితో పోలేదు. సో హ్యాపీగా వెళ్ళిపోతాడు. 3 రోజులు భరిస్తాడు, 4 రోజులు భరిస్తాడు. 5వ రోజు మరలా గోరు తిరిగి మొలవడం ఏమవుతుంది? ప్రారంభమవుతుంది. కొన్నాళ్ళకు మరలా కాలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. ఆ రోజును ఈరోజే చూసినవాడు జాగ్రత్తగా ఉంటాడు. ఆ రోజును చూడని వాడు దీన్ని పట్టుకుని బాధపడుతూ ఉన్నదాన్ని ఓడగొట్టుకుంటాడు. కాబట్టి ప్రియులరా, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును అని సామెతల గ్రంథంలో ఏనాడో చెప్పాడు దేవుడు. మనోదుఖము వలన ఏమవుతుందట? ఆత్మ నలిగిపోతుంది. సో అనవసరమైన మనోదుఖాన్ని మన మీద వేసుకోకూడదు. ఏ రోజు ఏం డిలీట్ చేయాలో అది డిలీట్ చేసేయండి. ఈరోజు ఇదైంది, నిద్రకు వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుని పడుకుంటాను. నా ప్రార్థన అనంతరం నాకు అవసరమైనవి నా మైండ్లో ఉండాలి, నాకు అవసరం లేనివి నా మైండ్లో నుంచి ఏమైపోవాలి? డిలీట్ అయిపోవాలి. రేపటికి అవి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. రేపటికి ట్రాన్స్ఫర్ అయితే నువ్వు కుటుంబంలోనూ ఆనందంగా ఉండలేవు, సంఘంలోనూ ఆనందంగా ఉండలేవు, ఆత్మీయంగా ఎదగలేవు, నీకంటూ ఒక నిరీక్షణ ఉండదు. జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా జీవితం అంతా బాధపడుతూ బ్రతుకుతావు. నీ దోషాలు, ఆ దోషాలు ఎవరైనా సరే, ఆ ప్రేమ లేకపోతే ఆ దోషాలే గుర్తుపెట్టుకుంటావు, వాటిని మర్చిపోలేవు. వాటిని మర్చిపోలేకపోతే నీకు అసలు సంతోషమైన జీవితంలో ఉండదు, ఆనందం కూడా నీ జీవితంలో ఉండదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఏ విషయాలనైతే మనకు బయలుపరిచాడో, ఆ పరలోకపు తండ్రి తన కుమారుని ద్వారా ఏ విషయాలనైతే మనకి ఉన్నతంగా వ్రాయించి బయలుపరిచాడో వాటిని ఆలోచిస్తే ప్రియులరా, మన మనస్సు చేసే మాయాజాలం నుండి విడుదల పొంది అనవసరమైన వ్యర్థమైన వాటిని మనతో మోసుకుంటూ తిరక్క వాటిని విడిచి మనం ముందుకు సాగడమే ఉత్తమం అనేది మనకు అర్థమవుతుంది ప్రియులరా. అందుకే దైవ గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. ప్రాకారం లేక పాడైన పురము అన్నాడు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే చుట్టూ ఏముంది? ప్రాకారం ఉంది. ఒకవేళ చుట్టూ ప్రాకారం లేదనుకోండి, ఇక్కడ ఏముంటాయి? కుక్కల గుర్తులు ఉంటాయి, అవి విడిచిన గుర్తులు ఉంటాయి. కడుక్కోలేక మనం కావాలి. అర్థమైందా? ఇక అక్కడితో కుక్కలే కాదు, పందులు రావచ్చు, లేకపోతే ఎవరైనా దరిద్రం అంతా వచ్చి ఇక్కడ పెట్టవచ్చు. సో మన ఇంటికి కూడా ఏముంటుంది? ప్రాకారం ఉంటుంది. సో అన్నింటికీ ప్రాకారం ఉంటుంది, కానీ దేనికి ఉండదు తెలుసా ప్రాకారం? అది దౌర్భాగ్యం. అన్నింటికి ప్రాకారం ఉంటుంది, అన్నింటికి తాళాలు ఉంటాయి,
అన్నింటికి లాక్ చేస్తాం, కానీ దేన్ని లాక్ చేయలేము? మనస్సును లాక్ చేయలేము. మనస్సు అడియాసల వైపుకు తిరుగును అంటాడు బైబిల్లో. అడియాసలు, వ్యర్థమైన ఆశలు, పనికి మాలిన ఆశలు. సో ఈ మనస్సు తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే. వాడికి మనసు అణుచుకోడు. అది అణుచుకోకపోవడం వల్ల, దాన్ని వదిలేయటం వల్ల తాడు వదిలేసిన ఆబోతులాగా అది రోడ్డు మీద ఎలా పడితే అలా పరిగెడుద్ది. అదే తాడు యజమాని చేతిలో ఉందనుకోండి, గట్టిగా అదిం పట్టుకుంటాడు, లాగి పట్టుకుంటాడు, కూడా వెళ్తుంది. కుక్కపిల్ల చైన్ ఉంటే, చైన్ లేదనుకోండి, కుక్కపిల్ల రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఎలా కావాలంటే అలా పరుగు తీస్తుంది. సో ప్రాకారం లేకపోతే పురం ఎలాగైతే పాడైపోతుందో తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే. మనస్సును ఎటు పడితే అటు పరిగెత్తనివ్వకూడదు. ఎక్కడ అనచాలో అక్కడ అణిచేయాలి. అర్థం పర్థం లేని వ్యర్థమైన గతంలోనికి కానీ, అర్థం పర్థం లేని ఒక అసలు మనకి తెలియని భవిష్యత్తులోనికి కానీ దాన్ని పరుగులు తీయకూడదు. దాన్ని వర్తమానంలోనే ఉంచి మనకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటూ రాబోయే ఉన్నతమైన జీవితం పట్ల ఆశావహ దృక్పథంతో మనం ముందడుగేస్తూ సాగిపోవాలి ప్రియులారా. మనం ముందడుగేస్తూ సాగిపోవాలి. ఇది మనందరికీ అవసరమైన సందేశం. ఎస్, మనందరికీ అవసరమైన సందేశం. మన ఆత్మీయ జీవితం వెలుగొందాలన్నా, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలన్నా, మన ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గర కావాలన్నా కూడా మనం మన మనసుని ఏం చేయాలి? కట్టుకోవాలి. వదిలేస్తే కుదరదు. అసలు వచ్చే సమస్యల్లా దేనివల్ల వస్తుందో తెలుసా? వచ్చే ప్రతి సమస్య దేనివల్ల వస్తుందో తెలుసా? మనిషికి తన మనస్సును అణుచుకోలేకపోవడం వల్లే వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు గారు మేడ మీదకి ఎక్కారు. మేడ మీదకి ఎక్కి ఆ వసంతకాలంలో, అనగా ఇదే వసంతకాలం అంటే ఈ కాలమే, మంచి చలిగా ఉంటుంది. ఆ యెరూషలేము ప్రాంతాల్లో శీతాకాలం విపరీతమైన మంచు కురుస్తుంది, విపరీతమైన చలి ఉంటుంది. సో ఎక్కువ ఈ చలికాలంలో మేడ మీదకి ఎక్కాడు. ఈ చలికాలంలో శరీరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది అణుచుకోలేకపోతే. అంతే, చాలామంది ఈ శీతాకాలంలో, ఈ వసంతకాలంలో దుర్మార్గపు కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసుని ఏం చేయరు? అణుచుకోరు. అది తాగుడు కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, జారత్వం కానివ్వండి, ఇలాంటి రకరకాల కార్యక్రమాలకు మనసును వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ వసంతకాలం ఉన్న రాజులు యుద్ధం చేసే సమయాన అతను మిద్ది మీదకి ఎక్కాడో, స్నానం చేసే ఒక అమ్మాయి కనబడింది. అక్కడే తన మనస్సును అణుచుకొని ఉంటే, తన మనస్సును అక్కడే కట్టుకొని ఉంటే ఆ భయంకరమైన పాపంలో అతడు పడిపోకుండా తర్వాత జరిగే ఎన్నో దుష్పరిణామాలు జరగకుండా ఉండేవి. కానీ అయిపోయింది, ఇంకేం చేయలేడు, తప్పు చేసేసాడు. సో అక్కడితో వదిలేశాడా? వదలలేదు. ఇంకో తప్పు తప్పు మీద తప్పు జరుగుతూ వచ్చింది. ప్రియులారా, నిజానికి దావీదుకున్న మనసు ఏంటంటే, గతాన్ని బట్టి బాధపడే మనసు దావీదుకి లేదు. కానీ జరిగిన దాని వల్ల ఆ పర్యవసానాలు అతనికి ముప్పు తెచ్చి పెడతాయన్న భ్రాంతి అతని మనసు అతనికి కలిగించడం వలన అతను ఆటోమేటిక్గా హత్య కూడా చేసి హత్యాపాతకం కూడా కట్టుకున్నాడు. ఇలా తన మనస్సును అణుచుకోలేక వ్యర్థమైన మార్గాల్లోనికి వెళ్ళిపోయాడు. చాలా తప్పులు జరిగిపోయాయి. తర్వాత కొన్నాళ్ళకి అదే ఆమెతో బత్షెబతో వివాహం జరిగింది. ఆ బత్షెబతో ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ సడన్గా చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నిశ్చితమైతే ఈ బిడ్డను బ్రతికించి చాలా ఏడుస్తాడు, బాధపడతాడు, ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు అతని మనవి ఆలకించడు. సో బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ చనిపోయిన తర్వాత చూడండి దావీదు గారి యొక్క మనస్తత్వం చూడండి. గతాన్ని నెమరు వేసుకుంటూ విచారపడుతూ కూర్చున్నాడా? వెంటనే లేచాడు, స్నానం చేశాడు, సేవకుల్ని పిలిచాడు, భోజనం వడ్డించాడు అన్నాడు. భోజనం చేశాడు. భోజనం చేసి ఆనందంగా ఉంటే సేవకులు నివ్వెరపోతున్నారు. ఇదేంటిది? బిడ్డ చనిపోయినప్పుడు ఎవరైనా అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? బాధపడాలి. అయ్యో బిడ్డ చనిపోయాడు అని 7 రోజులో 10 రోజులో 15 రోజులో ఆ బాధ గుర్తొచ్చి ఏడ్చి అన్నం మానేసి మూల పడుకోవాలి. కానీ దావీదు యొక్క మనస్తత్వం చూడండి, నేను ఆ బిడ్డను తిరిగి వెనక్కి రప్పించగలనా? అప్పుడు మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? జరిగిపోయిందని దేన్ని కూడా నేను మార్చలేను. జరిగింది ఏదో జరిగిపోయింది.
దాన్ని నేను మార్చలేను. ఆ బిడ్డను మరలా నేను వెనక్కి రప్పించలేను. వెళితే ఆ బిడ్డ యొద్దకే నేను కూడా వెళ్ళిపోవాలి అనుకుని ఇక ఆ నాటికి చాలును అని అక్కడితో సరిపెట్టుకుని ఇక విచారించడం మానేశాడు. లేదు ఇంకా విచారిస్తూ కూర్చుంటే ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు దావీదు గారు అయ్యో బిడ్డ చనిపోయాడని ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉందా? బిడ్డ తిరిగి వస్తుందా చెప్పండి? రాదు. సో మన బ్రతుకులో జరిగిపోయింది ఏది తిరిగి రాదు. ఏది వెనక్కి తీసుకొచ్చి రిపేర్ చేసి పంపించే అవకాశం లేదు. కానీ ఫ్యూచర్లో అలాంటి రిపేర్ రాకుండా చూసుకునే అవకాశం మాత్రం ఉంది. వెనక్కి తీసుకొచ్చి రిపేర్ చేసి మళ్ళీ దాన్ని వెనక్కి పంపించడానికి కుదరదు. ఎందుకంటే గతంలోనికి మనం వెళ్ళలేము, అలాగని వర్తమానంలోనికి భవిష్యత్తులోనికి వెళ్ళిపోలేము. వర్తమానంలోనే మనం ఉంటాం ఎప్పుడు కూడా. ఈ వర్తమానంలో మన మనస్సు అడియాసలు పట్టుకు తిరిగితే అణుచుకోలేని వైపుకు వెళ్ళిపోతూ ఇష్టం వచ్చినట్టు మన మనస్సు ప్రయాణం చేస్తూ ఉంటే, ఇష్టానుసారంగా మన మనస్సు పరుగులు తీస్తుంటే దానికి అడ్డుకట్టలు వెయ్యవలసిన అవసరం ఉంది. దాన్ని వాక్యంతో గట్టిగా కట్టుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎప్పుడైతే మనం వాక్యంతో గట్టిగా మన మనస్సును కట్టుకుంటామో, మీ మనస్సును నడుము కట్టుకోండి అంటున్నాడు పేతురు రాసిన పత్రికలో. ఎప్పుడైతే మన మనస్సును మనం గట్టిగా కట్టుకుంటామో అది అడియాసల వైపుకు వెళ్ళిపోకుండా ఉంటుంది. దానికి సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఊరకుక్కలు ఉంటాయి. వాటికి మోషన్ వస్తే ఎక్కడికి వెళ్ళి రావాలో తెలుస్తుందా? యూరిన్ వస్తే బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి పోసుకొని రావాలని తెలుస్తుందా? తెలీదు. మన బండి కనబడితే బండి మీద, కారు కనబడితే కారు మీద విచ్చలవిడిగా పోసేసిపోతాయి కుక్కలు, ఊరకుక్కలు. అదే పెంపుడు కుక్కలు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? పెంపుడు కుక్కలు నిజంగా విచిత్రం అనిపిస్తుంది. వాటికి యూరిన్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? అది బాత్రూంలోకి వెళ్తుంది. బాత్రూంలోకి వెళ్ళి అక్కడ యూరిన్ పోసుకుని మళ్ళీ వస్తుంది. దానికి మోషన్ వచ్చింది అనుకోండి, బయటికి వెళ్ళిపోద్ది. ఆ యజమాని దానికి ఎక్కడైతే అలవాటు చేసి దానికి నేర్పించాడో అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకుని తిరిగి వస్తుంది. అంటే దాన్ని కట్టేశాడనమాట. దాని మనసుకి ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, ఇదిగో ఇలా చేయాలి ప్రతిరోజు. దానికి అలా అలవాటు చేసేసాడు. అలా అలవాటు చేస్తే కొన్నాళ్ళకి అది సెట్ అయిపోయింది. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, సర్కస్లో ఏనుగులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, వాటికి ఏమంత బలమైన చైన్లు ఉండవు. ఉండవండి వాటికి, మామూలు తాళ్ళు ఉంటాయి. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను, మామూలు పగ్గాలు ఉంటాయి కదా, చిన్న పగ్గాలు, వాటితో కడతారు. నిజానికి ఆ ఏనుగు కావాలని ఒక తెంపు తెంపితే అది ఆగదు, కానీ అది తెంపదు. ఇది ఎలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించారా? నేను చాలాసార్లు సర్కస్కి వెళ్ళాను చిన్నప్పటి నుంచి, చాలాసార్లు అవన్నీ చూశాను. కానీ నాకు అర్థమయ్యేది కదా, ఇంత చిన్నదాంతో కట్టారు, ఇది ఎందుకు తెంపదు? అలాగే మంత్రాలయంలో కూడా నేను ఒకసారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక ఏనుగు ఉంటుంది. దాన్ని కూడా బలమైన సంఖ్యలతో కట్టలేదు, ఒక చిన్న తాడు, కానీ తెంపుకోవట్లా. అసలు ఏం జరిగిందబ్బా, ఇది ఎందుకు తెంపుకోవట్లేదు అని ఆలోచిస్తే దాన్ని వెనక చేసినటువంటి ప్రయత్నం ఆ తర్వాత నాకు తెలిసింది. అది ఎలా అంటే, ముందు ఏనుగును అడవిలో నుంచి తీసుకొచ్చిన తర్వాత బలమైన సంఖ్యలతో ఒక రాడ్కి కట్టేస్తారు, బలమైన సంఖ్యలతో, ఉక్కు సంఖ్యలు. అప్పుడు అది తెంపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తెంపడానికి ట్రై చేసింది, తెగలేదు. కొన్నాళ్ళకి అది ఏమనుకుంటా తెలుసా, ఇంకా నేను ఎంత తెంపినా ఇది తెగదు అని ఫిక్స్ అయిపోయి తెంపాలన్న ఆలోచనే పూర్తిగా విరమించేసుకుందనమాట. ఇంకా నేను లాగినా ఇది తెగదు, కాలు నొప్పి తప్ప నేను దీన్ని తెంపలేను అని పూర్తిగా తన మైండ్కి ఏమని సజెషన్లు ఇచ్చుకుందంటే, ఇక తెంపాలన్న ఆలోచననే పూర్తిగా ఏం చేసింది, విరమించేసుకుంది. ఇప్పుడు అది తెంపదు. ఆ తర్వాత పూచిక పుల్లతో కట్టినా, పురుకొస్తతో కట్టినా అది అలాగే ఉంది. ఇది ఎంత అద్భుతం అంటే, ఒక జంతువు విషయంలో చేసినటువంటి వర్కౌట్ అయినటువంటి టెక్నిక్, మన మనసు విషయంలో కూడా వర్కౌట్ అవుతుంది. దీనికి మనం ఇచ్చేటువంటి సజెషన్, దీనికి మనం నేర్పించేటువంటి విధానం, అలవాటు, అది ఎప్పుడైతే మనం దానికి అలా అలవాటు చేస్తామో కొన్నాళ్ళకి అదే మన వైఖరిగా మారిపోద్ది. ఇక అదే మన వైఖరి, ఇక దాన్ని మార్చలేము. ఎందుకంటే మనం దానికి దాన్ని ఏం చేసాం, అలా ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చేసాం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యంతో మీ మనస్సుని నడుము
కట్టుకోండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. గతాన్ని గురించి ఆలోచించడం మానేయండి. భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోకండి. ఈరోజే మీది. ఈరోజే మీరు దేవుని కొరకు బ్రతకండి. ఈరోజే మీరు దేవునిలో వర్ధిల్లండి. ఈరోజే మీరు ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి జీవించండి. ఏనాటికి ఆనాటికి చాలును. రేపటిని గూర్చి చింతించకండి. సో మీ మనసుకి వాక్యంతో చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ మీరు వెళుతూ ఉన్నప్పుడు మీ మనసు కూడా దానికి ఏమైపోతుందో తెలుసా? ఆటోమేటిక్గా మీ వైఖరి అదైపోతుంది. మీ వైఖరి అదైపోతుంది. కొన్నాళ్ళకి అదొక బలమైన ముద్రగా మారిపోతుంది. ఆ బలమైన ముద్రే మీరైపోతారు. ఇంకా మీలో నుంచి విడదీయటానికి కుదరదు. ఇక మీరు మీ మనస్సును వాక్యంతో ఎప్పుడైతే కట్టుకుంటారో ఆటోమేటిక్గా మీ మనసంతా వాక్యం ఎప్పుడైతే నిండిపోతుందో మిమ్మల్ని ఎవ్వడూ అందులో నుంచి వేరు చేయలేడు. మిమ్మల్ని ఎవ్వడూ అందులో నుంచి లాక్కొని పోలేడు. ఎందుకంటే అదే మీ లైఫ్ స్టైల్, అదే మీ వైఖరి. మీ వైఖరి మార్చుకోవటం వీలు పడదు. ఎందుకంటే ఇంక మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే దాంతోనే మీరు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చుకున్నారు. ఎప్పుడు ఈ దృఢత్వం లేకపోతుందో ఆటోమేటిక్గా అది కొన్నాళ్ళకి వైదొలిపోతుంది. అందుకే ప్రియులరా, బలమైన ముద్ర మన మీద పడటానికే దేవుడు సంఘం కూడుకోండి, వాక్యం వినండి, ఎక్కువ నేర్చుకోండి, మీ మనస్సు కట్టుకోండి, మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరము గలవారై ఉండండి. ఇలాంటి విషయాలు ఎక్కువగా మనకు దేవుడు నేర్పించాడు. అర్థమవుతుందా? మన మనస్సుని నడుము కట్టుకుని నిబ్బరంగా నిలబడటం వలన అనవసరమైన గతాన్ని తవ్వుకుని ఆ బాధను గుర్తు చేసుకుని బాధపడి కన్నీళ్లు పెట్టుకుని ఏడవలసిన అవసరం ఉండదు. ఏడిస్తే ప్రయోజనం కూడా లేదు. 100 రూపాయలు 10 సంవత్సరాల కిందట పడిపోయాను, ఇప్పుడు ఏడిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు చెప్పండి. తెలివైన వాడైనవాడు 10 సంవత్సరాల క్రిందట పడిపోయిన 100 రూపాయల గురించి ఇప్పుడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు తెలివైన వాడేనా? నో, తెలివి తక్కువవాడు. ఈ వీడిని మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, మరో 100 సంపాదించలేడు. ఎందుకు సంపాదించలేడో తెలుసా? మరో 100 వీడు ఆ గతంలో 10 ఏళ్ల కిందట పడేసుకున్న 100 మీద వీడి మనసు ఉంది. ఆ 100 వీడికి రాదు. ఇంకో 100 వీడు సంపాదించలేడు. ఇంక వీడి జీవితం వీడి బొందలా బతకడమే. ఎందుకు పనికిరాని జీవితం అయిపోయింది చూశారు? సో అందుకే ఇప్పుడు కూడా ఏ నాటికీడు ఆ నాటికి చాలు. గతాన్ని అనవసరంగా తవ్వుకొని ఆ భారం వదిలేసిందని మళ్ళీ మొయ్యాల్సిన అవసరం లేదు. మీ పాపాలని దేవుడికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. వాటిని మర్చిపోండి పూర్తిగా. దేవుడు మీ పాపాలని జ్ఞాపకం చేసుకోడు. వాటిని పూర్తిగా మర్చిపోండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. భవిష్యత్తు ఏంటో మనకి ఇంక తెలీదు. సో ఈ వర్తమానంలో జీవించే జీవితమే భవిష్యత్తు కూడా ఏమవ్వాలి? ట్రాన్స్ఫర్ అవుతూ పోవాలి, అప్లై అవుతూ. ఈరోజు మంచిగా ఉన్నాం అనుకోండి, ఆ మంచి రేపు ఉంటే బెస్ట్. అది రేపు చూసుకుందాం. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం, అదే రేపు కూడా ఉంటే ది బెస్ట్. అది రేపుకి వెళ్ళాక చూసుకుందాం. అంతే కదా? ఇప్పుడు రేపు సెమినార్కి బట్టలు సర్దేసుకున్నారనుకోండి, ఏమంటారు మిమ్మల్ని? ఇక సెమినార్ ఇప్పుడు ఇంకా నెల తర్వాత. ఇప్పుడు రేపే సర్దేసుకున్నాం అనుకోండి బట్టలు, ఏం బాగుంటుంది? వచ్చే సంవత్సరం చేసే ప్రయాణానికి ఈరోజు బట్టలు సర్దేసుకోవాల్సిన అవసరత లేదు కదా. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈరోజు జీవించండి చాలు. ముందు ఈరోజు జీవించండి. చిన్నప్పుడు జీవితం గురించి అమ్మ ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పింది మనకు. అది అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. అదేంటో తెలుసా? మనకి స్వార్థం ఎక్కువ. చిన్నప్పుడు పొట్ట చిన్నది కానీ ఆశ పెద్దది. ఒక 4 బిస్కెట్లు ఒక చిన్న కప్పులో వేసి మన చేతికిస్తే నాకు ఇంకా కావాలని ఏడుస్తాం. ఒక మంచి తియ్యటి పదార్థం, స్వీట్ ఏదోటి మన కప్పులో వేసిస్తే ఇంకా కావాలని ఏడుస్తాం. ఏదైనా మంచి పిండి వంటలు తయారు చేసి కళ్ళ ముందు పెడితే ఇంకా పెట్టమని ఏడుస్తాం. ఇంకా తినలేదు, దాన్ని మొదలు పెట్టలేదు, కానీ ముందే మనకి ఎంత కనబడాలి? ఎక్కువ కనబడాలి. ఇంకా కావాలని ఏడుస్తాం. తీరా పెట్టిన తర్వాత కావాల్సినంత తిని వదిలేస్తాం. అందుకే అమ్మ ఏం చేస్తుందంటే, నాకు తెలుసురా నువ్వు ఎంత తింటావో, ఇది దింజాలు, కావాలంటే మళ్ళీ వేస్తాను అప్పుడు అడుగు ఉంటుంది. నీకు కావాలంటే మళ్ళీ అడుగు, నువ్వు తింటానంటే అప్పుడు వేస్తాను, ముందు దించావు, నీకు ఎక్కువ పెడితే దీన్ని గత్తర చేసి కిందంతా ఒలకపోస్తావు, నాకు తెలుసురా నీ గురించే నమ్మంటది కదా. అప్పుడు మనకు అర్థం కాదు, అమ్మ కుళ్ళుది, అమ్మ కరువుది అనుకుంటాం. అంటే ఎక్కువ తినేయడానికి, నాకు పెట్టకుండా తినేయడానికి తన కూడా తినేస్తానని బాధపడి ఇలా అంటుంది అనుకుంటాం తప్ప, అసలు మన కెపాసిటీ అంతే అని, మన కెపాసిటీ గురించి మనకు అప్పుడు తెలియట్లేదని, ఇంకో 15-20 బిస్కెట్లు ఇందులో పడేస్తే నీ సొమ్మేమన్నా పోయిందా అనుకుంటావు తప్ప, నువ్వు అన్ని తినిసావలేవన్న సంగతి నీకు అప్పుడు తెలియదు. ఎందుకంటే ఆ వయసు చిన్నది. వాస్తవానికి నీకు అన్నీ పెట్టి ముందు పెట్టేసినావు, నువ్వు తినగలవా? తినలేవు.
పొట్ట కూడా చిన్నదే. చూసారు? ఇలాగే ఈరోజు కూడా ఆ పాఠం ఇప్పుడు గుర్తు చేసుకుంటే రేపటి గురించి, ఎల్లుండి గురించి, అవతల ఎల్లుండి గురించి, వచ్చే నెల గురించి, వచ్చే సంవత్సరం గురించి ఇప్పుడు నువ్వేదో అనేసుకుని డిజైన్ చేసేద్దాం అనుకుంటే అది నీ వల్ల కాదు. ఈ రోజును చక్కగా డిజైన్ చేసుకో. ముందు రేపు గురించి రేపు చూద్దాం. ఈ రోజున ముందు చక్కగా డిజైన్ చేసుకో. ఈరోజు చక్కగా ఆలోచించు. ఈరోజు చక్కగా మంచి ప్రణాళికలు వేసుకో. ఈరోజు జీవితాన్ని ఆస్వాదించు. ఈరోజు సంతోషాన్ని ఆహ్వానించు. ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు దాన్ని ఫీల్ అవ్వు ముందు. ఈరోజు ఉన్న హ్యాపీనెస్ వదిలేసి రేపటి గురించి ఈ హ్యాపీనెస్ని తాకట్టు పెట్టడం ఏమైనా బాగుందా చెప్పండి? బాలేదండి. యేసుప్రభు ఎంత జ్ఞానవంతుడు ప్రియులారా. రేపటిని గురించి చింతించొద్దు, ఏనాటికి నాటికి చాలును. ఈరోజు మనకు ఆకలి ఉంది, రేపు ఆకలి ఉంటుంది. కానీ ఈరోజు కళ్ళ ముందున్న అన్నాన్ని తినకుండా ఏడుస్తూ కూర్చుని, కళ్ళ ముందు వేడి అన్నం ఉంది, అది తిని పూట ఆకలి తీర్చుకోవట్లేదు, నువ్వు ఏడుస్తున్నావు. నేను వచ్చి అడిగా, నేను ఎందుకు ఏడుస్తున్నాను అంటే రేపు ఆకలి తీరుతుందో అని భయంగా ఉందండి అన్నావు. అప్పుడు నేనేమనాలి? రేపు ఆకలి తీరుతుందో రేపటికి వెళ్ళాక చూద్దు, కానీ ఈరోజు నీ ఆకలి తీరడానికి కళ్ళ ముందు అన్నం ఉంది, అది తిను హ్యాపీగా, అది సంతోషంగా తిను, అది తిని ఆనందంగా ఉండు. అది కళ్ళ ముందు పెట్టుకుని దాని కన్నీళ్లతో నింపేసి రేపు తినబోయే దాని గురించి ఈరోజు ఏడుస్తున్నావంటే అసలు నువ్వు బుద్ధిహీనుడివి కాదు. చాలామంది జీవితాన్ని ఇలాగే కన్నీటిమయం చేసుకుని దేవుడికి దూరం అవుతున్నారు. పైపెచ్చి అడిగితే ఏమంటారు తెలుసా? మాకున్న బాధలు ఎవరికుంటాయి బ్రదర్, మీకు ఏం తెలుసు బ్రదర్ మా బాధల గురించి? ఎన్ని బాధలు తెలుసా బ్రదర్ మాకు? ఆదివారం ఆరాధనకి రాలేకపోతున్నాం, వాక్యం వెళ్ళలేకపోతున్నాం, కష్టాలు కన్నీళ్ళు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి మాకు. అసలు ఒక్కోసారి అయితే చచ్చిపోదాం అనిపిస్తుంది, బతకలేక సావలేక బతుకుతున్నానంటారు. నిజంగా మనిషికి వచ్చే కష్టాలు 100 కష్టాలు ఉంటే 99 క్రియేట్ చేసుకున్నవే 1 2 నిజంగా వచ్చినవి ఉంటాయి. నిజమండి, 99 ఇలాంటివే ఉంటాయి. అర్థం లేనివి, వ్యర్థమైనవి, మనసులో పెట్టుకుని అనవసరంగా చింతించేవి, అనవసరంగా బాధపడేవి, అనవసరంగా ఆలోచించేవి, ఆ లేనిపోని భయాలు ముందే ఊహించుకుని ఏడ్చేసేవి, ఇవి ఒక 99 ఉంటాయి. ఆ 1 2 నిజంగా ఫేస్ చేసే ఉంటాయి. ఆ 99 లేకపోతే ఈ 1 2 ఫేస్ చేయటం పెద్ద విషయం ఏమీ కాదు. ఆ 99 అనవసరమైన పెట్టుకున్నావు కాబట్టి 1 2 ఏం చేయలేకపోతున్నావు, ఫేస్ చేయలేకపోతున్నావు. అప్పుడు కూడా ఇంకా డేలా పడిపోతున్నావు. ప్రభువు నేర్పిన సూత్రాలు అత్యద్భుతమైన సూత్రాలు ప్రియులారా, అత్యద్భుతమైన సూత్రాలు. మనం మోయాల్సిన వాస్తవమైన బరువును వదిలేసి మనం మోయక్కర్లేని బరువు కూడా మీద పెట్టుకున్నప్పుడు అసలు బండి ముందుకు సాగదు. వాస్తవానికి నువ్వు మోయాల్సిన బరువు ఎంతో అది మోస్తే చాలు. కానీ నువ్వు మోయక్కర్లేని బరువు కూడా మైండ్లో పెట్టుకుంటున్నావు. చాలా బరువులు మోస్తున్నావు ఇప్పటికే నువ్వు. మీరు ఇప్పుడు అలా ప్రశాంతంగా కూర్చొని ఒక పుస్తకం పెట్టుకుని ఆలోచించండి. మీ మైండ్లో నుంచి డిలీట్ చేయవలసినవి చాలా ఉంటాయి, కానీ మీరు డిలీట్ చేయకుండా ఇప్పటికే మోసుకు తిరుగుతున్నారు. ఇప్పటికే అర్థం లేని భయాలు మోస్తున్నారు, అర్థం లేని గతాన్ని మోస్తున్నారు, అర్థం లేని ఆలోచనలు మోస్తున్నారు, అర్థం లేని భవిష్యత్తు భయాలను కూడా మీదేసుకుని మోస్తున్నారు. ప్రభు చెప్పాడు, అయినా మనకు అర్థం కావట్లా. రేపేమి తాగుదామో, ఏమి తిందామో, ఏమి ధరించుకుందామో, అనవసరంగా బెంగలు విచారాలు పెట్టుకోకండి నాయన. అర్థమవుతుందా? అనవసరంగా అవన్నీ పెట్టుకోకండి, నేను మీకున్నాను, మీరు భయపడకండి అని ప్రభు సలహా ఇచ్చాడు, భరోసా కూడా ఇచ్చాడు. కానీ మనం ఎప్పుడు కూడా అర్థం లేని మోసుకుని తిరుగుతూ ఉంటాం. చాలా ఉంటాయండి మన మైండ్లో. మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అప్పుడు ఏమేమి డిలీట్ చేయాలో మీకు అర్థమవుతుంది. అవన్నీ తీసేయండి. మీరు మార్చలేరు. మీరు ఏడ్చినంత మాత్రాన దాన్ని మార్చలేరు. మీరు కుమిలిపోయినంత మాత్రాన దాన్ని మార్చలేరు. పరిష్కారాలు ఆలోచించకుండా ఏడుస్తూ కూర్చోవటం, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే ఒక్కసారి జీవితాన్ని దేవుని వాక్యంతో చూడండి. దాన్ని మీరే అనవసరంగా చిత్తు కాగితంలా క్లమ్జీగా చేసేశారు. దాన్ని అనవసరంగా నలిపేశారు, అందమైన పేపర్ని. దాన్ని మరలా సరి చేసుకోండి. నాకు ఎంత అవసరం అంతే, నాకు ఏది అవసరం అదే. నాకు అర్థం లేనిది, అవసరం లేనిది, వ్యర్థమైనది, కనబడనిది, వాటన్నిటినీ తెచ్చుకుని ఇప్పుడు నా మైండ్లో బరువు పెట్టేసుకుని, ఆ బరువుతో నన్ను నేను ఇంకా తగ్గించేసుకుని, అటు దేవునికి చెందక, దేవుని వాక్యానికి చోటివ్వక, నిరీక్షణ లేక నా మనసును పాడు చేసుకుని ప్రతిరోజు బాధగా జీవించే జీవితం అది అసలు జీవితమే కాదు ప్రియులారా. దేవుడు మనకి అందమైన జీవితాన్ని ఇచ్చాడు, మనల్ని ప్రేమించి మనకి జీవితాన్ని ఇచ్చాడు.
ఆయన కోసం బ్రతకమని మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చమని మనకి జీవితాన్ని ఇచ్చాడు. అందుకే ఆత్మఫలములో సంతోషము అనే ఒక అద్భుతమైన ఫలాన్ని కూడా ఇచ్చాడు. ఆయన యందు, ప్రభువునందు ఆనందించండి అన్నాడు. లోక సంబంధమైన ఆనందం కాదు, ఆత్మీయ ఆనందం. వ్యర్థమైన మనసులో పెట్టుకున్నప్పుడు ఆనందం ఉంటుందా? ఉండదు, వ్యర్థంగానే పోతుంది. కాబట్టి ఒక్కసారి మీ జీవితాన్ని దేవుని వాక్యంతో చూడండి. దేనికి ఎక్కువ సమయం, ఏ ఆలోచనలకు ఎక్కువ సమయం ఇచ్చేసాం ఒక్కసారి పరీక్షించుకోండి. ఎంత వ్యర్థమైన వాటి గురించి ప్రతిరోజు మీరు బాధపడుతున్నారో ఒకసారి మీరు పరీక్షించుకోండి. వ్యర్థమైన ఆలోచనలతో ఎలా మీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారో ఒకసారి పరీక్షించుకోండి. అప్పుడు మీ జీవితం విలువ మీకు తెలుస్తుంది. చక్కగా నేను చేయలేనివి నేనేమీ చేయలేను, నా వల్ల కానివి నేనేమీ చేయలేను, సో నా ముందేదైతే ఉందో అదే నేను చేయగలను, అది చేస్తూ నా జీవితాన్ని జీవిస్తూ ముందుకు కొనసాగుతాను అనేదే మనకు ఉండాల్సినటువంటి నిశ్చయత. గతాన్ని రిపేర్ చేయలేం. గతాన్ని రిపేర్ చేయగలమా? చేయలేం. వర్తమానాన్ని లాక్కొచ్చి మన ముందు, భవిష్యత్తును లాక్కొచ్చి మన ముందు పెట్టుకోగలమా? పెట్టుకోలేం. మన చేతుల్లో ఉన్నది ఏంటి? వర్తమానం. దాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని దేవుని కొరకు బ్రతకటమే మన ముందున్న కర్తవ్యం. ఇందులోనికి వేస్ట్ విషయాలు, వ్యర్థమైన విషయాలు, అర్థం పర్థం లేని విషయాలు తెచ్చుకొని పుండు రేపుకొని అనవసరంగా ఉన్న సంతోషాన్ని పాడు చేసుకోకండి. వ్యర్థమైన భయాలతో కాలం గడపకండి. అనవసరమైన భయాలకి ఆహ్వానం పలకండి. వాటికి తిలోదకాలు ఇచ్చేయండి. వాటిని అసలు దగ్గర కూడా రానివ్వకండి. నువ్వు మార్చలేని వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు చేయలేని వాటి గురించి నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని వృధా చేసుకుని పట్టించుకుని దానికోసం కుమిలిపోతూ కాలం గడపొద్దు. నువ్వేదైతే చేయగలవో, నువ్వేదైతే సాధించగలవో, నువ్వేదైతే ఏ విషయంలో అయితే ఆనందించగలవో దాని మీద మనసు పెట్టి మీ జీవితాన్ని చక్కగా ప్రభువులో వర్ధిలింపజేసుకుంటూ ముందుకు కొనసాగింపజేసుకోండి. అప్పుడు మీ జీవితం యొక్క రుచి మీకు తెలుస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన మంచి జీవితాన్ని మీరు చక్కగా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతారు. కష్టం, నష్టం, కన్నీళ్ళు ఏమెదురైనా ఆ రోజులోనే, ఏమో రేపు మారిపోవచ్చు జీవితం, మనకు తెలీదు. సో ఈరోజు కష్టం ఎదురైంది, దాన్ని ఎదుర్కొనే ధైర్యం కావాలి నీకు. అర్థమవుతుందా? చాలామంది కష్టం ఎదురైనప్పుడు ప్రభువా మాకు కష్టాలు రాకుండా చూడు ప్రభువా అంటారు. అసలు ప్రభువుకే ఏమొచ్చాయి? మన ప్రార్థన బాగుందా? ప్రభువా మాకు కష్టాలు రాకుండా చూడు ప్రభువా, ప్రభువా మాకు శోధనలోనికి వెళ్లకుండా చూడు ప్రభు అంటాం. అది ఇంకా విచిత్రం. అసలు ప్రభువే ఏమయ్యాడు? శోధింపబడ్డాడు. ఇదేం పిచ్చి ప్రార్థన అండి. నేను శోధనలోకి వెళ్ళేయకూడదని కానీ, నాకు కష్టం రాకూడదని కానీ, నాకు శ్రమ ఉండకూడదని కానీ మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే శ్రమ వస్తే తట్టుకోగలిగే ధైర్యం కావాలి. దానికి అది విరుగుడు. నాకు జ్వరమే రాకూడదు అని అనకూడదు. జ్వరం వస్తే మనకేం కావాలి? ట్యాబ్లెట్ కావాలి. సో జ్వరం రాకూడదు ప్రభు అనుకో, జ్వరాన్ని తగ్గించుకోగలిగే ట్యాబ్లెట్ ఈ ప్రభువా. నా దృష్టి జ్వరం మీద లేదు, ఇప్పుడు దేని మీద ఉంది? ట్యాబ్లెట్ మీద ఉంది. సో శ్రమను గురించో, కష్టాన్ని గురించో, శోధన గురించో అనవసరంగా భయపడి అది రాకూడదు ప్రభువా, ఇది రాకూడదు ప్రభు అని ప్రార్థన చేయకు. వచ్చిన దాన్ని ఎలా ఎదుర్కోగలవో దాని గురించి అడుగు దేవుణ్ణి. ప్రభువా నాకు ఈ శోధన ఎదుర్కొనే మార్గాన్ని చూపించు, ఈ కష్టంలో నిలదొక్కునే ధైర్యాన్ని ఇవ్వు, ఈ శ్రమను సమర్థవంతంగా ఎదుర్కొనే ధీరత్వాన్ని ఇవ్వు, నన్ను అలా నిలబెట్టు ప్రభువా. ఇది మనం చేయాల్సినటువంటి అసలు సిసలైన ప్రార్థన. అడియాసల వైపు నా మనస్సు తిరగనివ్వకుండా నన్ను కాపాడు అని అడిగాడు భక్తుడు. నా మనస్సు అడియాసల వైపుకు వెళ్ళిపోకుండా కాపాడుకోగలిగే శక్తినివ్వు అని ప్రార్థించాడు. అలాంటి ప్రార్థనా జీవితం, అలాంటి థింకింగ్ ఉండాలి మనకి. కష్టం వస్తే రాకూడదు అనుకోకూడదు, కష్టం వస్తే ఎదుర్కోగలిగే ధైర్యం కావాలి. ఇలాంటివి ఎన్నో వచ్చాయి ఇంతకుముందు కూడా. ఇలాంటివి ఎన్నో కష్టాలు మన జీవితంలో ఇంతకుముందు వచ్చాయి, ఇప్పుడు వస్తాయి, భవిష్యత్తులోనూ వస్తాయి. ఫిక్స్ అయిపో, అది తప్పదు. వర్షం ఎలాగూ పడుతుంది, గొడుగు కావాలి. ఎండ ఎలాగూ కాస్తుంది, దానికి కూడా నీడ కావాలి. చలి ఎలాగూ వేస్తుంది, దానికి ఏం కావాలి? రగ్గు కావాలి. ఇది పరిష్కారం వైపు ఆలోచించే అసలైన ఆలోచన విధానం. అంటే రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయని నడకాపకూడదు, చెప్పులు వేసుకుని ఎలా రాళ్ళను తొక్కేయాలా అని ఆలోచించి నడవాలి. అది జ్ఞానం అంటే. రోడ్డు మీద ఎలాగూ రాళ్ళు ఉంటాయి, నడకాపేస్తే నువ్వు ముందుకెళ్ళలేవు. అప్పుడు ఏం చేయాలి? చెప్పులు వేసుకోవాలి. అంటే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది.
అదే మన జీవితం. ఆకలి ఉంది, ఆకలికి భయపడొద్దు, అన్నము ఉంది. రోగం ఉంది, రోగానికి భయపడొద్దు, మందు కూడా ఉంది. జీవితంలో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. కష్టం ఉంది, దానికి విరుగుడు ధైర్యం కావాలి. శ్రమ వచ్చింది, దానికి విరుగుడు నీ పట్టుదల, నీ నిరీక్షణ, నీ ఎదుర్కోగలిగే ధీరగుణం. ఇవి నీకు విరుగుడు. అంతేగాని అవి వచ్చాయని వాటికి కృంగిపోయి, గతానికి కృంగిపోయి, భవిష్యత్తుకి భయపడిపోయి జీవితాన్ని ఎలా పడితే అలా చిందరవిందర చేసేసుకుని కుక్కలు చింపిన విస్తరాకుల జీవితాన్ని మార్చుకోకండి ప్రియులారా. మీ జీవితాన్ని ప్రభువు మీకు జీవించే హక్కునిచ్చాడు. దాన్ని సంతోషంగా జీవించండి, ప్రభువులో ఆనందంగా జీవించండి. మీకు అనుకూలమైన వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకోండి. చాలా సందర్భాల్లో మీరు గమనించారు లేదో, ఆడవాళ్ళు ఇల్లు సర్దుతూ ఉంటారు. ముఖ్యంగా మన అమ్మ దగ్గర నుంచి, చెల్లి దగ్గర నుంచి, భార్య వరకు, కూతుళ్ళ వరకు చూస్తాం. ఇల్లు ఏం చేస్తారు? వాళ్ళు సర్దుతారు, అందంగా సర్దుతారు. అదే ఆ సర్దడం అనే ఒక్క పాయింట్ లేదనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు ఎలా ఉంటుంది? దొంగోడు ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దొంగోడు ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఆడిష్టం, ఏది ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి చిందర వందర గందరగోళం. అదే ఇల్లు సర్దడం ఉంది చూశారు, ఈ మంచం ఇక్కడే ఉండాలి, ఈ పిల్లోస్ ఈ మంచం మీద ఇలా ఉండాలి, ఈ దుప్పట్లు ఇక్కడ ఉండాలి, ఈ సూట్ కేస్ ఇక్కడ ఉండాలి, ఇవి బీరువాలో ఉండాలి, ఇది ఆ మూలలో ఉండాలి, ఇది వంటగదిలో ఉండాలి, ఇది హాల్లో ఉండాలి, ఇదేమో బెడ్రూమ్లో ఉండాలి, నువ్వేమో ఆవిడ చెప్పు చేతుల్లో ఉండాలి. సో ఇవన్నీ నీట్గా సర్దుకోవడం. ఇవన్నీ అలా నీట్గా సర్దుకోవడం వల్ల ఇల్లు, ఆ ఇంట్లోకి మనం అడుగు పెట్టగానే ఒక అందమైన ఫీలింగ్ కలుగుతుంది, ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. అలా కాకుండా ఏది ఎలా పడితే అలా ఉందనుకోండి, మనకు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే చాలా చిందరవందరగా, అసలు ప్రశాంతతే ఉండదు. సేమ్ జీవితం కూడా అంతే, సర్దేయండి అంతే అర్జెంటుగా. ఏది ఎక్కడ సర్దాలో అక్కడ సర్దేయండి. పనికిరానివన్నీ చెత్తపొట్లు వేసేయండి, పనికొచ్చేవన్నీ ఇంట్లో ఉంచండి. నిజం, మన అమ్మని చూసి, మన చెల్లిని చూసి, మన అక్కని చూసి, మన భార్యని చూసి, మన కూతుర్ని చూసి చాలా నేర్చుకోవచ్చు మనం. డస్ట్బిన్లో వేసేవి డస్ట్బిన్లో వేసేసింది. ఈవెన్ ఒక కూర వండేటప్పుడు కూడా బీరకాయ తరుగుతుంది, తుక్కు వచ్చింది, ఆ తుక్కు పట్టుకెళ్ళి డస్ట్బిన్లో వేసింది, అందంగా ముక్కలు కోసింది, వాటిని మాత్రం కూరగిన్నెలో వేసింది. అంతకుముందు బీరకాయలు తెచ్చిన కవర్ ఉంది, దాన్ని ఏమైనా ఇంకో విధంగా ఉపయోగించాలేమో దాన్ని పక్కన పెట్టుకుంది. సో ఇది అందంగా ఒక చిన్న పనిలో సర్దడం అంటే, ఒక చిన్న విషయంలో సర్దుబాటు. సో మన జీవితంలో కూడా ఏది ఎక్కడికి వెళ్ళాలో తొందరగా పంపించేయండి, మొయ్యకండి అనవసరంగా. డస్ట్బిన్కి వెళ్ళాల్సిన ఏమైనా ఉంటే డస్ట్బిన్కి పంపించేయండి అర్జెంటుగా. దాచుకోవాల్సిన ఉంటే దాచుకోండి, బ్రతకడం నేర్చుకోండి. ఇదే ఒకే ఒక్క జీవితం, మళ్ళీ రమ్మన్న ఈ జీవితం రాదు. ఇదే నీకు నచ్చట్లేదు అనుకుంటే ఇంకోటి వస్తుంది అనుకుంటున్నావా? రాదు. ఇదే నీకు నచ్చినా నచ్చకపోయినా అందంగా ఏం చేయాలి? మలుచుకోవాలి. నీకు నచ్చే విధంగా దీన్నే మలుచుకోవాలి. అది ప్రభువులో సంతోషాన్ని అనుభవిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ, ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తూ నీ బ్రతుకులో వాటిని అప్లై చేసుకుంటూ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది. భక్తులందరూ అలాగే జీవించారు. ఎంతో విపత్కరమైన పరిస్థితిలో కూడా వాళ్ళ పెదాల మీద నుండి చిరునవ్వు తొలగిపోలేదు. ఎంతో బాధాకరమైన పరిస్థితిలో కూడా వాళ్లకున్న ధీరత్వం తగ్గిపోలేదు. నిజంగా వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అడవులలో సొరంగాలలో సంచరించారు, సముద్రాలలో కాలం గడిపారు. బాధాకరమైన ఎన్నో పరిస్థితులు గుండా వాళ్ళ జీవితం కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడూ కూడా వాళ్ళ ధీరత్వాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఇది ఒక్క జీవితమే, దీన్ని ఇలా పాడు చేసుకుంటే అది మంచిది కాదు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఇంకా ముందు మంచి జీవితం ఉందనే ఆశావాహ దృక్పథంతో వాళ్ళు ముందడుగేశారు. ఆ ఆశావాహ దృక్పథమే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టింది ప్రియులారా. వాళ్ళ పరలోకం వరకు నడిపించడానికి, ఈరోజు పరదేశంలో విశ్రాంతి పొందడానికి దోహదపడింది. సో మీరు ప్రభువులో ఎదగాలంటే బండి బాగుండాలి. బండి పాడు చేసుకుంటే ప్రయాణం ముందుకి జరగదు. కనుక మనం ప్రభువులో ముందుకు కొనసాగాలనుకున్నప్పుడు బండి బాగుండాలా వద్దా? బాగుండాలి కదా. సో జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. ఈనాటికి ఆనాటికి చాలు, సరిపెట్టేయండి. అనవసరంగా వ్యర్థమైన దాన్ని మీదేసుకుని మోసుకోకండి. అనవసరంగా లేనిపోని భయాలు మీరే సృష్టించుకుని వాటికి భయపడిపోకండి. ఈరోజు మీ ముందుంది ఈ క్షణం, దీన్ని జీవించండి హ్యాపీగా. రేపేం జరుగుద్దో చూద్దాం, రేపేం జరుగుద్దో చూద్దాం. నిన్న గురించి మర్చిపోదాం, ఈరోజు జీవిద్దాం, ఈరోజు హ్యాపీగా జీవిద్దాం. ప్రభు సహాయాన్ని కోరుతూ
ప్రభువులో వర్ధిల్లుతూ ఆత్మీయ ఆనందంతో ఆత్మీయ సంతోషంతో ఎదుగుదాం. అది మనందరికీ కావాల్సింది. ఎప్పుడు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. అట్టి గొప్పదైనటువంటి స్థితి దేవుడు మీ అందరికీ, మీ కుటుంబాలకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ వాక్యం ద్వారా కొన్ని హెచ్చరికలు ప్రభా, తమ జీవితాలని చిందరవందర చేసుకుంటున్న అనేక మంది సహోదరుల నిమిత్తం మీ మాటలు ప్రకటించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. మీ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకుని దానిని జాగ్రత్తగా గైకొని దానిని గ్రహించి మీ కొరకు ఉన్నతంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మీ కృపను అనుగ్రహించండి, మీ దయను అనుగ్రహించండి, జ్ఞానంతో వివేకంతో నింపండి తండ్రి. ప్రభా, జరిగిన దాన్ని మేము వెనక్కి తీసుకుని రాలేము, భవిష్యత్తు ఎలా ఉంటుందో మేము తెలుసుకోలేము. కానీ వర్తమానంలో మేము ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో అలా ఉంటూ మా జీవితాన్ని సంతోషంగా జీవించడానికి, మీలో వర్ధిల్లటానికి ప్రభా, పూర్ణోదార్య భాగ్యము గల వారమే మిమ్మల్ని సేవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. శ్రమలు వస్తే ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. కష్టాలని కన్నీళ్ళని దాటగలిగే శక్తినివ్వండి తండ్రి. శోధన కాలంలో తప్పించుకునే మార్గాన్ని దయచేయండి తండ్రి ప్రభా. అవన్నీ మా జీవితాల్లో సహజమని మేము గుర్తించగలిగే మనస్సు ఇవ్వండి. వాటిలో ప్రభా పోరాటం చేయగలిగే శక్తి సామర్థ్యాలు దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ నామ మహిమార్థమై జీవించడానికి మాకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.